నిజంగా యేసుప్రభు నీకు అర్థమయ్యారా? నిజంగానే నువ్వు రక్షించబడ్డావా? నిజముగానే నువ్వు రక్షణలో నిలిచి ఫలిస్తున్నావా? లేక మరలా నీకు రక్షణ అవసరమా? ఎందుకనంటే రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం అంటుంది, మన విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపంగా ఉంది. రక్షణ అనేది ఏదో బాప్తిసం పొందినాం కనుక ఇక మేము రక్షించబడిపోయామని చెప్పటానికి లేదు. రక్షణ అనేది ఏ రోజుకు ఆ రోజు చెక్ చేసుకుని మనం కొనసాగించవలసిన కార్యం. స్తోత్రం. పూర్వం లారీకి బ్యాటరీ పక్కన ఉంటుంది సైడ్కి, ఆ బ్యాటరీ మీద రాసి ఉండేది ప్రతిరోజు నన్ను గమనించు అని ఉండేది. రక్షణ కూడా అంతే. స్తోత్రం. నిన్న నేను రక్షించబడిపోయాను, వాక్యం విన్న తర్వాత నన్ను నేను సమర్పించుకున్నాను, నిన్న నేను ప్రార్థన చేశాను, నిన్న వాక్యం చదివాను, నిన్న అసలు వాక్యం వింటుంటే నాలో చాలా సమర్పణ వచ్చింది, దేవుని కొరకు బ్రతకాలన్న రోషం పుట్టింది. అది నిన్న. ఈరోజు సంగతి ఏంటి? స్తోత్రం.